బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లే టార్గెట్ గా బీజేపీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:20 అమిత్ షా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఇంపీరియల్ గార్డెన్స్ చేరుకుంటారు. పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు, బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ తో భేటీ అవుతారు అమిత్ షా. ఇక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో విజయ సంకల్ప సమ్మేళనంలో అమిత్ షా పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, ఇతర నాయకులు కలిపి దాదాపు 50 నుంచి 60 వేల మంది వరకు ఈ సమ్మేళనానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు కమలం దళం నాయకులు. సమ్మేళనం అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్లో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. సాయంత్రం 6:10 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తిరుగు ప్రయాణం కానున్నారు అమిత్ షా. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లే టార్గెట్ గా బీజేపీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. అమిత్ షా పర్యటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, తెలంగాణ పైన బీజేపీ జాతీయ నాయకత్వం స్పెషల్ ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ముఖ్యంగా తెలంగాణ నుంచి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలి, తెలంగాణలో 17 స్థానాల్లో 10 స్థానాలు కైవసం చేసుకోవాలని పావులు కలుపుతుంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల పర్యటనకు తెలంగాణకు వచ్చిపోయారు. మరోసారి తెలంగాణకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ రోజు అమిత్ షా కూడా బిజీ షెడ్యూల్ ఉండనుంది. మొదటగా 1:20 బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఆ తర్వాత నేరుగా సికింద్రాబాద్ లో సోషల్ మీడియా వారియర్స్ తో మీటింగ్ ఉండబోతుంది. ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు, నరేంద్ర మోడీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా చారిత్రక నిర్ణయాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేయడం. మరోవైపు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఇప్పటి హామీలు అమలు ఆచరణకు సాధ్యంగానే హామీలు ఇచ్చింది, అమలు చేయట్లేదని మరోవైపు ఆ సోషల్ మీడియాలో ఎండగట్టడం, బీఆర్ఎస్ విధానాన్ని కూడా సోషల్ మీడియా ఎండగట్టడం. యాక్టివ్ గా పనిచేయాలని సోషల్ మీడియా వారియర్స్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోతారు, యాక్టివ్ గా పనిచేయాలని దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత నేరుగా ఎల్పీ స్టేడియం కు వస్తారు. అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి బూత్ కమిటీ అధ్యక్షులతో, అదేవిధంగా ఆ పై స్థాయి నాయకులతో కూడా సమావేశం దాదాపు 50,000 మంది యొక్క బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహం పైన దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత సాయంత్రము గ్రాండ్ కాకతీయ హోటల్లో ముఖ్య నేతల సమావేశం, బీజేపీ అభ్యర్థుల సమావేశం ఉంటుంది. అది ఓవరాల్ గా ఈ రోజు అమిత్ షా షెడ్యూల్. సాయంత్రం 6:10 మళ్ళీ తిరిగి ఢిల్లీ వెళ్ళనున్నారు. వంశీ, రాజిరెడ్డి, మనం చూసాం అసెంబ్లీ ఎలక్షన్స్ లో అభ్యర్థుల ప్రకటన దగ్గర నుంచి మేనిఫెస్టో కూడా చాలా లేటుగా ప్రకటించారు. అందువల్లే కమలం పార్టీ ఎక్కువ సీట్లను గెలుచుకోలేకపోయింది, ప్రజల్లోకి బలంగా వెళ్లలేదు అనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం, విధి విధానాలను ప్రకటించడం, జాతీయ నాయకత్వం పర్యటనలు చేయడంతో కమల నాయకత్వం ఈసారి తెలంగాణలో ముందడుగు వేసిందనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా అసెంబ్లీలో ఎలాంటి తప్పుదాలు చేశాము, ఎలాంటి పొరపాట్లు చేశాము, అసెంబ్లీ ఎన్నికల్లో చేసినటువంటి పొరపాట్లను రిపీట్ కాకుండా బీజేపీ మాత్రము కాపాడుకోగలుగుతుంది. ఎందుకంటే అసెంబ్లీలో తప్పుదాలు చేశాము, చివరి నిమిషంలో అభ్యర్థులు ప్రకటించడం, అదేవిధంగా పొత్తు ఉండడము, జనసేనతో పొత్తు నాంచనేత ధోరణి ఉండడము, అదేవిధంగా సీట్లలో లేట్ అవ్వడము, ఇవన్నీ కూడా బీజేపీకి నష్టం చేశాయని కూడా బీజేపీ జాతీయ నాయకత్వం భావించింది. అందులో భాగంగా పార్లమెంట్ లో ఇలాంటి తప్పుదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా బీజేపీ పావులు కల్పించుకోవచ్చు. అందులో భాగంగా ఇప్పటికే ఒక క్లారిటీ కూడా ఇచ్చారు, ఎలాంటి పొత్తుండదు, ఒంటరిగానే పోటీ చేస్తాం, తెలంగాణలో మెజార్టీ స్థానాలు సాధిస్తామని కూడా ఒక పక్క ప్రకటన చేస్తే, మరో పక్క ఇప్పటికే అసెంబ్లీకి సంబంధించిన ఇప్పటికే పార్లమెంట్ కు సంబంధించినటువంటి 9 మంది అభ్యర్థులను కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక 8 మంది బ్యాలెన్స్ మాత్రం మిగిలిపోయారు. దూకుడు కూడా పెంచారు. అంటే అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల నేపథ్యం వేరు, పార్లమెంట్ కు జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యం వేరు. అసెంబ్లీలో రాష్ట్రంలో నాయకుడు ఎవరైతే బాగుంటారో, ఏ పార్టీ అయితే బాగుంటుంది అనేది అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తారు. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు నరేంద్ర మోడీ అందరూ కావాలనుకుంటున్నారు కాబట్టి ముందస్తుగానే తెలంగాణలో కూడా 10 నుండి 12 సీట్లు సాధించడానికి బలమైన అభ్యర్థులను రంగంలో దించే ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా పార్టీల నుంచి వచ్చే నేతలను కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు,
బీజేపీలో చేయాలి. ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించట్లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిపే లక్ష్యంగా బీజేపీ పావులు కలుపుతుందని చెప్పుకోవచ్చు. అసెంబ్లీలో చేసినటువంటి మిస్టేక్లు కానీ పొరపాట్లు కానీ చేయకుండా మాత్రం మొత్తానికి అయితే బీజేపీ తెలంగాణలో జాగ్రత్త పడుతుందని చెప్పుకోవచ్చు. వంశీ. థ్యాంక్ యూ రాజిరెడ్డి.